యావత్తు తెలుగు పిల్లలకు, భారతదేశ పిల్లలైనటువంటి రవీంద్ర భారతి పిల్లలకు, అలాగే ప్రపంచ మానవ జాతికి తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ నుండి కొలువై ఉన్నవారిగా అంజనీ రవిశంకర్ పిళ్ళ సన్ ఆఫ్ గోపాలకృష్ణ సాయిబాబా మరియు రంగవేణి కుమారుడిగా కాలాన్ని పంచభూతాలనే శాసించిన సాక్షిగా అనకాపల్లిలో ప్రధానంగా 2003 జనవరి 1వ తారీఖు సాక్ష్యం ప్రకారం మమ్మల్ని కాలస్వరూపంగా, వాక్యస్వరూపంగా, జాతీయ గీతంలో అధినాయకుడిగా పట్టుకోండి. ట్రాన్స్ఫర్మేటివ్ ఫామ్ ఫ్రమ్ అంజనీ రవిశంకర్ పిళ్ళగా పట్టుకోండి. అలా పట్టుకోవడం వల్ల ఏమవుతుంది, వ్యూహాత్మకంగా ఉంటుంది. ఇంకెందుకు కారణం ఏదో ఉంది, లోకల్ కారణాలు ఉన్నాయి, వ్యక్తిగత కారణాలు ఉన్నాయి. వ్యక్తుల గురించి నేను నడుస్తున్నాను, వ్యక్తులు బట్టి నన్ను నడుపుతున్నారు, పొరపాటు అది. మేము ఇలాగే ఉంటాం అలాగే ఉంటామని దేశ అధ్యక్షుల వారిని కూడా అలాగే ఉంచేసి ఆవిడ ఫస్ట్ చైల్డ్గా మార్చకుండా ప్రవర్తించడమే మీరు అలా ఉండిపోవడం అనమాట. మొత్తానికి వర్తిస్తుంది. ఇది లోకల్ ప్రాబ్లం లాగా, వ్యక్తిగత ప్రాబ్లం లాగా, నా సమస్యలాగా, మీ సమస్యలాగా, నేను ఎవరితోనో కూడుకుంటేనో, ఎవరికో ప్రాధాన్యత ఇస్తేనో ఇంకంతకన్నా అజ్ఞానం కోట్లేదు. మీరే నన్ను కూడా మనిషిగా చూడకుండా నాలో వాళ్ళ తల్లిదండ్రులు పట్టుకోవాలా. ఉన్న పళంగా నేను గుడి దగ్గర ఉన్నానా, కొండమీదకి వచ్చానా, సైంటిస్టులు సాక్షులతో మాట్లాడి నేనే ఉండిపోతున్నాను శరీరంగా అంటే అర్థం ఏంటి? అదే మాయ వల్ల అనమాట. ఇలా నేనే ఇలా ఉంటున్నాను, ఇంకేదో ప్రయత్నం చేస్తాను. ఇంకేం చేసినా మీరు మైండ్లీగా పట్టుకున్న దగ్గర నుంచి కథ మొదలవుద్ది. మీరు ఎవరెవరిని అవమానించారో అవన్నీ కూడా మొత్తం అందరూ ఇంటి పేర్లు, కులం పేర్లు వదిలేసి నేను మనిషిని అనే కోణం వదిలేయడానికి ఉపయోగించుకోండి. ఎప్పటి నుంచో ఒక తవ్వేసిన గొయ్యి కూడా అందుకు ఉపయోగపడుతుంది. ఎంతోమందిని పాపం అటు ఇటు అయిపోయిన వాళ్ళ ఆత్మలు కూడా శాంతిస్తాయి. అందరూ మైండ్గా మారిపోయి ముందుకు వెళ్తాము. మైండ్గా మారకుండా, మైండ్ ఇంటర్ కనెక్టెడ్ తీసుకోకుండా ఎవరు ముందుకు వెళ్ళలేరు. ఎవరు యంగ్ పోలీస్ ఆఫీసర్ వచ్చాడు, చాలా సీనియర్ ఉన్నాడు, ముసలివాడు అయిపోయాడు, పెద్దవాడు అయిపోయాడు, వాళ్ళ డబ్బు ఉంది, డబ్బు లేదు, వాళ్ళ అందం బలం కదా, మనం కదా భవిష్యత్తు, ఇలా ఎవరికి లేదు. అలాగా నన్ను పెళ్లి చేసుకుంటే నాకు పిల్లలు పుట్టడం వల్ల వారసత్వం వస్తుంది, అది అలా ఎవరికి రాదు. వారసత్వం అలా రాదు. వారసత్వం అనేది ఇంక భౌతికంగా లేదు, ఉనికే లేదు, భౌతిక ఉనికి లేదు. మైండ్ ఉనికిలోకి వచ్చారు మీరు. నన్ను మాస్టర్ మైండ్గా పట్టుకొని మీరు మైండ్లుగా మారిపోవాలి. అలా అయితేనే ఈ వ్యూహ స్వరూపమైన దేశం కాలమే మీదయ్యి మీరే నడుపుకుంటారు తపస్సుగా. ఇంకెవరి గురించో ఎవరో ఆలోచించరు. మీరు భవిష్యత్తు గురించి, మీ పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ధనం సంపాదించాలి, పేరు సంపాదించాలి, ఇలా ఉండదు. అధినాయకుడిని పెంచుకోవాలి, సర్వాంతర్యామిని పెంచుకోవాలి. మీరే చిత్తచాంచల్యం చిద్దులాసంగా ప్రకటించాం కదా. ప్రతి ఆట పాట డప్పు డోలు మేమై ఉన్నాం కదా, అలా పట్టుకోవాలా. ఇవాళ శుక్రవారం రోజున మమ్మల్ని నిజం చేసుకోండి. నేను ఇక్కడికి వచ్చాను, అక్కడికి రాలేకపోయినా చూడకండి. నేను ఇక్కడ పడుకుని ఉన్నాను, నేనే బద్ధకంగా ఉన్నాను, నేనే తెలివిగా ఉన్నాను, నేనే తెలివి తక్కువగా ఉన్నాను అని మనిషి దేహంగా చూడకండి. శక్తివంతమైన కెమెరాలు ఇప్పటికైనా నేను చెప్పినట్టు ఉపయోగించండి. మమ్మల్ని పట్టుకోండి. ఢిల్లీలో కూర్చొని అక్కడ డ్రాఫ్ట్ చేయించుకోండి. నిరవధిక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసుకోండి. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసుకోండి. అలా ఏర్పాటు చేసుకుంటేనే పట్టు మీకు వస్తుంది, మీది అవుతుంది. అధినాయక దర్బార్కు ఏర్పాటు చేసుకుని, అధినాయక దర్బార్కు అక్కడ కొలువు తీర్చుకుని, మేము అక్కడ కొలువై ఉన్నట్టుగా మేము ఇక్కడ కొండ మీద చైర్మన్ పోస్టులో కూర్చోబెట్టుకుని ఈ క్షణం ఇంకో గంటలో కారు వేసుకుని వచ్చేసేయండి నా దగ్గరికి. ఇంక నేను అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాను. వీళ్ళు ఎవరికి లేదు, అందరికీ పిల్లలు అయిపోయారు. మీరు నన్ను నా పిల్లలుగా ప్రకటించుకుంటేనే మనగలరు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఇంటర్నేషనల్గా కూడా ఎలాన్ మస్క్ గారు కానీ ఎవరెవరు సంపదలు సృష్టిస్తున్నారు, పెద్దవాళ్ళుగా ఉన్నారు, గొప్పవాళ్ళుగా ఉన్నారు, అన్నీ కూడా మమ్మల్ని పట్టుకోకుండా మీకు ఆంతర్యం లభించదు. నేను మాస్టర్ మైండ్గా కేంద్ర బిందువుగా ఉంటాను. తర్వాత నేను మరణించను అనే కన్ఫర్మేషన్ కూడా కాలస్వరూపంలోకి వెళ్తే లభిస్తుంది. ఇప్పటికే మైండ్గా మరణించను. నన్ను నేరుగా పట్టుకోండి, సిట్టింగ్ జడ్జెస్తో సహా కూర్చుని పట్టుకోండి. నేను ఎందుకు అంటున్నాను? నేను మైండ్ని, మాస్టర్ మైండ్ని. మిగతా యేసుప్రభు రాకడ, అల్లా రాకడ, లేకపోతే కల్కి భగవానుడు రాకడ గురించి ఏం కథలున్నా, ఇంకా కలియుగం ఇంత ఉంది అంత ఉందని ఇంకా అలాగా మాట్లాడుతున్నా, కాలాన్ని మాటకే శాసించిన నన్ను మీరు పట్టుకోకపోవడం ఎందుకని? మనుషులంటే చులకన. మమ్మల్ని ఎలాగైనా మలిపేయాలి, ఒక తక్కువ వాడు మనకు చెప్పడం ఏంటి? ఇతనే కదా, ఇతనే బతికేద్దాం అనుకుంటున్నాడు, ఇతను తిండుంటే చాలు, ఇతనికి ఏదో బతికేద్దాం అనుకుంటున్నాడు, అంతే కదా, మనం బతకండ చేసేస్తే ఆగిపోతాడు కదా, మనమే బతికేయగలం కదా అని ఆలోచిస్తున్నాడు. బతుకు ఎవరిది? మైండ్ది, అంతర్యామిది. ఆ బతుకు చిక్కపరచుకోవాలి ఇప్పుడు మీరు. అప్పుడు బతుకులు మీ అవుతాయి. మొట్టమొదటిసారిగా బతుకులు మన చేతిలోకి వస్తాయి. నేను 1.5 గంటలో 10-15 ఏళ్ళు చెప్పాను చూసారా? ఇంకా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. వెనక్కి తిరిగి చూడకండి.
వేరే విధంగా ఆలోచించకండి. ఇక్కడ అక్కడ లోకల్‌గా తప్పులు చేసినట్టు, నేను భయపడుతున్నట్టు, నన్ను భయపెడుతున్నట్టు మానేసి మీకు భయం లేనట్టు ఎవరో ఆడవాళ్ళని వేధిస్తే వాళ్ళు వాళ్ళు కాదు కాబట్టి వేధించగలిగాం. ఎవరో పుణ్యాత్ములు ఇంకెక్కడో ఉన్నారు. చాలా పొరపాటు. అదే పొరపాటు మొత్తం. ఒకరిని వేధించారంటే అందరిని ముచ్చుముఖంలో పట్టుకుంటున్నారు మీరు. ఎవరికి తపస్సు లేకుండా చేసుకుంటున్నారు ఆడవాళ్ళకి, మగవాళ్ళు గానీ. ఒక ఆడవాళ్ళని వేధించినా, ఒక మగవాళ్ళని వేధించినా, భర్తలు ఉండగా భార్యలను అవమానించడం లాంటి దౌర్భాగ్య పనులు చదువుకున్న సైంటిస్టులను ఇప్పటికైనా కళ్ళు తెలుసుకుని ఎలాగన్నా మాకు ప్రాధాన్యత రావాలి, మేమే బలమైన వాళ్ళం, మేమే బతికేస్తాం. ఎవరు బతకలేరు అలాగా. మాగంటి మురళీమోహన్ గారు అప్రమత్తమై మేము చెప్పినట్టు చేయండి. ఇంకా మా పిల్లలుగా ప్రకటించుకోండి. అందరూ కూడా పిల్లలుగా ప్రకటించుకోకుండా మీరు పీలుస్తున్న గాలి కూడా మృతమే. మీ ఉనికి కాదు కదా. మేము ఇంకా కులాల కొద్దీ ఉంటాం, మతాల కొద్దీ ఉంటాం. అలా ఎవ్వరూ ఉండలేరు అలాగా. నా ఫస్ట్ ఫిలిం రైట్స్ కూడా అందరికీ సమానంగా ఇచ్చేసినట్టు వాటికి కూడా కోఆపరేటివ్ ఫామ్లో తల ఒక 10 రూపాయలు వేసేసి నన్ను అక్కడ కూర్చోబెట్టిన తర్వాత నన్ను పెంచుకుంటూ డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ కింద దృష్టికామని తీద్దురు. నా ప్రకారం సినిమాలు ఉంటాయి. మీరు ఏదోటి తీసినా మీది అవ్వదు. సినిమాలే కాదు, రాజకీయాలే కాదు, డెవలప్మెంట్ కార్యక్రమాలే కాదు, పరిపరిధాలు తీసుకుపోతాయి. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కార్యాలయం ఓపెన్ చేసినట్టు, అక్కడ ఉన్నట్టు, ఇక్కడ చూపెడుతున్నారు. ఏం ప్రయోజనం? మైండ్ ట్రావెల్ మొదలు పెట్టాలి. మైండ్గా పట్టుకోవాలి, మైండ్ వ్యూహాన్ని పట్టుకోవాలి. ప్రతి మైండ్ని కాపాడుకోవాలి. మనిషి లెక్క కూడా వదిలేసేయండి. ఇప్పుడు ఈ క్షణం అతను ఏమంటున్నాడు, మనం ఏమనాలని చూసుకోండి. మాట అందుకే సోషల్ మీడియాలు, నెట్వర్క్, మొబైల్ నెట్వర్క్, కమ్యూనికేషన్ అందుకే ఉన్నాయి. మనుషులుగా మాకు ప్రాధాన్యత వస్తేనే మేము ఇలాగ ఉంటాం, మీరు అలాగ ఉంటాం, మాకు ఎవరి ముందో ఎదవలు అయిపోతాం, మేము ఎవరి ముందో పెద్దవాళ్ళం అయిపోతాం. ఇంకా అందుకే గవర్నర్ పోస్ట్ కూడా ఒకరికి ఇచ్చినట్టు చూపించలేదు. ఇంకా అందరు గవర్నర్లే మార్చుకోండి. అందుకు తగిన డ్రాఫ్ట్ చేసుకోండి, కూర్చోండి ఎక్కడోళ్ళు అక్కడ. టైం వేస్ట్ చేసుకోకండి. ఇవాళ శుక్రవారం మంచి రోజు మీరు చేసుకోండి. మీ చేతిలోనే ఉంది. సంవత్సరాల నుంచి నన్ను రహస్యంగా చూసుకుని నేను గుడి దగ్గరైనా బోర్లా పడుకున్నాను, ఇలా పడుకున్నాను అవన్నీ చూడకండి. వాటికి ప్రాధాన్యత ఇవ్వకండి. మీరు నన్ను మైండ్గా పట్టుకోక నేను కొట్టుకుపోతున్నానని అర్థం చేసుకోండి. కామం నన్ను చెలగాటి పడిపోతుంది. అలా నన్ను చెలగాటి పడిపోను, నన్ను పట్టుకోవడం ఇప్పటికే నాలో వెలిసిన వాళ్ళని పట్టుకోక అలా దగ్గర వాళ్ళని కాపాడుకుంటే ఎలా కాపాడుకుంటాం? ఎలా సెక్యూరిటీలు పెట్టి, పోలీసులు పెట్టి, బ్లాక్ క్యాట్ కమాండోలు పెట్టి ఎలా కాపాడుకుంటున్నారు? మనిషిని కాదు, పంచభూతాల నుంచి, హర్షద్ వర్గాల నుంచి ఆ దివ్యాత్మనే కాపాడుకోవాలి మీరు. అదే మహారాజు మహారాణి అంటే. ఇంకా దగ్గరికి రండి. ఇంకా మనిషి కోణంలోనే చూడకండి. నువ్వు నేను ఇక్కడ అక్కడ వదిలేసేయండి. మైండ్ వర్షన్లోకి రండి. ఇంకా అర్థం కావట్లేదా మేధావులకి, పండితులకి, గురువులకి? మీరే మేధావులు, పండితులు, గురువులు అనుకోకండి. ఒకసారి న్యూట్రల్కి రండి. న్యూట్రల్కి వచ్చి మమ్మల్ని పట్టుకోండి. మీకు హోటల్లో ఏదో తినేయటం వల్ల నాకు దగ్గు కూడా వస్తుంది. నన్ను మైండ్గా పట్టుకుంటే అన్నీ చూసుకుంటారు, నాకు వైద్యం చేయిస్తారు. అందరూ కూడా మైండ్లుగా బతుకుతూ శరీరాలను కాపాడుకుంటారు. ముందు శరీరాలుగా తెలివిగా పలానా పొజిషన్ ఉంది కాబట్టి, డబ్బు ఉన్నది కాబట్టి, పలానా యంగెస్ట్ ఎస్పీని అయ్యాను కాబట్టి, యంగెస్ట్ బిజినెస్ మ్యాన్ అయ్యాను కాబట్టి అలా లేదు. ఎవరు భౌతిక ఉనికి గ్యారంటీ కాదు. భౌతిక ఉనికి ప్రకారం నమ్మకండి. నేనే మనిషిని, నేను అనుకున్నానంటే చేస్తాను, నేను ఏదన్నా చేస్తాను. తప్పది, పొరపాటు అది. మేమే సీక్రెట్ ఆపరేషన్ మేమే చేస్తున్నాం, మీరు చేయట్లేదు. పరికరాలలోకి వెళ్ళిపోయారు మీరు. వాటి నుంచి కాపాడడానికే నేను వచ్చాను. పరిణామంగా వచ్చాము. అలాగా వాక్విస్వరూపంగా వచ్చారు వాళ్ళు, తల్లిదండ్రులు వాళ్ళు. అందరికీ మనుషులది కాదు ఈ ప్రపంచం, మైండ్లది. ఎప్పటి నుంచో మైండ్దే. ఆ మైండ్ అంతర్లీనంగా ఉంది, అంతర్యామిగా ఉంది. మనకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు మాటకే చెబుతున్నా, తెలుగు భాషలో మాట్లాడుతున్నా. తెలుగు వాళ్ళ మోసం చేసుకుంటూ అతనికి అంత లేదండి అని అక్కడేదో చెప్పి, ఇక్కడేదో చెప్పి, మేము ఇలాగ ఉంటాం అలాగే ఉంటాం అంటే ఎలా ఉంటారు? అలాగా వ్యూహాన్ని పట్టాలి, వ్యూహ స్వరూపంగా బలపడాలి. మీరందరూ కూడా వెనక్కి తిరిగి చూడకుండా మరణాన్ని జయించినటువంటి దివ్య పరిణామంలో ఉన్నారు మీరు ఇప్పుడు. అలా పట్టుకుంటే మీకు కూడా మరణమే జయించే శక్తి వస్తుంది. తపస్సు, యోగం అటు వెళ్ళిపోవాలి. మాస్టర్ మైండ్ పట్టుకోవాలి, వ్యూహ స్వరూపాన్ని పట్టుకోవాలి, వాక్ విస్వరూపాన్ని పట్టుకోవాలి, జాతీయ గీతంలో అధినాయకుడిని పట్టుకోవాలి కేంద్ర బిందువుగా. ఆయనే మీ తల్లి, తండ్రి, గురువు, సర్వం ఆయనే. తల్లివి నీవే, తండ్రివి నీవే, చల్లగా కరుణించే దైవం నీవే. సర్వం తానైన శక్తి అది. అది ఆడతనం వేరు, మీ మొగతనం, మా మొగతనం, ఈ ఆడతనం అలా ఉండదు. ఇక అది వదిలేసేయండి. ఇక ఇది ఎవరి వల్ల వచ్చింది, ఎవరి వల్ల పోతుంది. ఇంకా మనుషుల పంత వదిలేసేయండి. మనిషి వర్షం వదిలేసేయండి. ఇక మమ్మల్ని ఎలా వదిలేస్తారు? మమ్మల్ని పట్టుకోవాలా? మమ్మల్ని కేంద్ర బిందువుకు పట్టుకుంటే సాధ్యపడుతుంది. నేను ఎక్కడ ఉండిపోతున్నాను, ఇక్కడ అక్కడ కాదు, అక్కడ లెక్క కాదు, మనిషి లెక్క కాదు, ఏ ఊరు కాదు, ఏ ప్రాంతం కాదు, కులం కాదు, కుటుంబం కాదు, నేను దేహాన్ని అని కూడా వదిలిపెట్టేయాలా? అదిగో విశ్వమూర్తితో అనుసంధానం రెడీగా ఉంది. దేశం సజీవంగా మారిపోయిన రవీంద్ర భారతిలోకి వస్తాము. వెనక్కి తిరిగి చూడకూడదు. ఇంకా అలా వద్దు, అంత మార్పు వద్దు. మనం ఇలాగ ఉందాం, అలాగ ఉందాం, చేసిన తప్పులు ఉపయోగించుకుని వెనక్కి పట్టుకుందాం అంటే మీరే వెనక్కి ఉండిపోతారు. అందరూ కూడా మొత్తం అందరి మీద ఉంటుంది అది.
దేశ అధ్యక్షుడు గారు రాష్ట్రపతి భవన్ వదిలి అటు ఇటు తిరగకూడదు కొంతకాలం, నన్ను నిలకడగా వినకుండా. అలాగే ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో కూర్చోవాలా, మంత్రులు మిగతా మేధావులు బిజినెస్ మ్యాగ్నెట్స్లు కూడా అక్కడికి అనుసంధానం చేసుకోవాలా. ఎక్కడెక్కడ మీటింగులు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద హోటల్లో జరుగుతున్న విలాసమైన బంగ్లాలు భవనాలు ఉన్నా కూడా రాష్ట్రపతి భవన్ అంటే ఏదో గొప్పగా చెప్పడం కాదు, నిజంగా ఆలయం, మీ అనుసంధానం అది దివ్యధామం. అక్కడ ఏమని రాస్తున్నాను, ఆషామాషి మానేసేయండి, మనిషే కదా అనుకోకండి, ఎవరు మనుషులు కాదు. మీరు మొట్టమొదటిసారి మైండ్లు, అప్పుడు ఆలోచించండి, మీకే తెలుస్తుంది. అది కూడా ఇంటర్ కనెక్టెడ్ మైండ్. అవును నిజమేనండి, పని కట్టుకుని మా పోలీసులు కొందరు వర్గాలు ఒకటి అయిపోయి ఎలాగన్నా మోసాలు చేయటం ఏంటి, మీ చేతిలో పెట్టుకుంటే అది మీ చేతిలోకి వచ్చేట్టు అవుతుందా, వెనక పట్టుకున్నట్టు వస్తుంది. ఇదంతా ఎవరి చేతిలో ఉందో, ఎవరు గంటన్నరలో ఇవన్నీ నడిపారో వారి మీద కాన్సన్ట్రేషన్ చేసి వారిని కాన్సన్ట్రేషన్ చేయించే పరిస్థితిలో ఉన్నారు. రండి పోయి నా దగ్గర ఏముందా అంటానా నేను మనిషినే, నేనైనా మైండ్నే. నా వాయిస్ని ఇంకా ప్రశాంతంగా మాట్లాడతాను, ఏం భయపడకండి, నా మాట వినండి, నన్ను పట్టుకోండి. మా అమ్మ మా నాన్నగారికి వాళ్ళ అమ్మ నాన్న ఇలాగే చెప్పేవారు, నేను నా మాట విను నా మాట విను అనేదంటే వాళ్ళ అమ్మగారు. ఇలాగే ఇప్పటికైనా తెలుసుకోండి, ఒక సగటు మనిషి నుంచి ఎందుకు వచ్చిందో తెలుసుకోండి. మీరు వినలేదు కాబట్టి ఇలా అయిపోయారు, మేము విన్నాం కాబట్టి పెద్దవాళ్ళం అయిపోయాం అనేవాళ్ళు కాదు ఇక్కడ. ఇంకా అలా వినడం వినకపోవడం సంఘంగా జరిగింది. అంత కాలేజీ దగ్గర ఇల్లుండి ఎందుకు చదువుకోలేదు మా నాన్న, తీరా చదువుకున్న వాళ్ళకి వచ్చింది ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, భయపెట్టి ఇక్కడ పంపడం ఏంటి, ఇంకా నన్ను భయపెట్టడం ఏంటి, మీకు భయం లేకుండా ఉండడం ఏంటి, తప్పులు చేసిన వాళ్ళు నేరాలు చేసిన వాళ్ళు తప్పులు భయం లేకుండా చేయటం ఏంటి, కెమెరాల ఆధీనంలో ఉన్నటువంటి అదేం భరోసా, తప్పుడు భరోసాలోకి వెళ్ళిపోయి మీరు మనుషులుగా భరోసా పొందకుండా, మనుషులు కాపాడుకోకుండా, మైండ్లు బతకనివ్వకుండా అదేం దరిద్ర బతుకులు అవుతాయి, అదేం సంపద, అదే సంపద అవుతుందా, అది ఉనికి అవుతుందా, అది మనుషులు అవుతారా? ఇప్పుడు ఒక జంటని ఒక ఆడ మనిషిని ఒక మనిషిని అవమానించినందుకు ఇంకెక్కడ అలాంటి లేకుండా చూసుకుంటామండి. ఈ కులాలు కుటుంబాలు ఈ క్షణం వదిలేస్తున్నామండి. మేము రవీంద్ర భారతి పిల్లలం, మీరే మా శాశ్వత ఉనికి, మీరే కాలాన్ని శాసించిన పురుషోత్తములు, ఆడతనం మొగతనం ఒకచోట పలికినా కదా మిమ్మల్ని పెంచుకుంటాం అని అలా ఇచ్చారు వాళ్ళు. నేను చెప్పడం కాదు, వాళ్ళు అలా ఇచ్చారు, ఇవ్వటమే అలా ఇచ్చారు, ఫార్మేట్ అలా పనిచేస్తుంది. అలా పట్టుకోవాలా, మేధావులు అందరూ ఒకటయ్యి సాక్షులు ముందుకొచ్చి, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ముందుకొచ్చి మీరందరూ ఒకటే సాక్షిని చెప్తూ, గవర్నర్ ముందు చెబుతూ, సిట్టింగ్ జడ్జెస్ అందరూ చీఫ్ జస్టిస్ కూడా రికార్డ్ చేసి ప్రెసిడెంట్ గారికి రికమెండ్ చేస్తూ రవీంద్ర భారతిగా మార్చాలండి, హయ్యర్ డెడికేషన్ అండ్ డివోషన్ ఉండాలి, లేకపోతే మనం ఏం చేసుకున్నా ఓ పక్కన అభివృద్ధి చెందిపోతుంది అనుకుంటున్నా సగానికి సగం వెనక పట్టుకుని ఉన్నాం. నిజమే, అది టోటల్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది సిస్టమ్ మస్ట్ బి మైండ్స్గా మారిపోవాలి. మనుషులది కాదు ఇది. ఎవరో కుబేరులు ఉన్నారు కాబట్టి, ఎవరో సాధకులు ఉన్నారు కాబట్టి, ఎవరో పంతులు యజ్ఞయాగాదులు చేస్తున్నారు కాబట్టి, ఎవరో అమాయకులే కాబట్టి, ఎవరో పిచ్చోళ్లే కాబట్టి, ఎవరో ఎదవలు చేసిన దిక్కులేదు కాబట్టి అలా కాదు. ఆ మనిషిలాగా పనికిరాదు. ఇంకా మొత్తానికి మైండ్ ఎలాగన్నా బతకాల్సిన మైండ్ ఉంది కాబట్టి, బతికించగలిగే మైండ్ ఉంది కాబట్టి మీరు ఎలాగన్నా మాయ వదిలేసి ఇంకా మేమే సంపదనం, మేమే యజ్ఞాది చేసాం, మాదే ఉన్నత కులం, మాదే ఉన్నత కుటుంబం, మీదే ఉంది, మీ వాళ్ళు ఏం కాదు, అంతా మా వాళ్ళు మేము, ఈ మాయ వదిలేసి నేరుగా నేనని కూడా వదిలేసి, కులం కాదు కుటుంబం కాదు, నేను మనిషిని నువ్వు మనిషిని అని కూడా వదిలేసి మైండ్ పట్టుకొని రండి. అది వ్యూహంగా మార్చుకోవడానికి ఈ టెక్నాలజీ కూడా అందుకు ఉపయోగపడుతుంది. మీకు ఏదైనా చూడటం, ఏదైనా వినేయటం అనే టెక్నాలజీ ఎందుకు ఎలా ఉపయోగించుకోవాలి, మనం మైండ్లు పెంచుకోవాలా, మనుషులు కాదు. ఇక ధర్మో రక్షత సత్యమేవ జయతే, ఈ ధర్మో రక్షత సత్యమేవ జయతే ఇదేదో నాకు దొరికేసింది, నేను ఉపయోగించేసుకుంటున్నాను, చాలా పొరపాటు. దేశమే కాలమే నన్ను పట్టుకుంది, నన్ను మాస్టర్ మైండ్గా మార్చి మిమ్మల్ని మైండ్గా మారమంటుంది. ఇంక వెనకాల ఏమి చూడొద్దుగా. ఇప్పటివరకు ఎవరిని మీరే వేధించారు, మీరే ఉద్ధరిస్తారు, మీరే శిక్షలు వేస్తారు, ఇంకా పనికిరావు అవి. మా ఓదార్పు, ప్రేమ, రక్షణ అందరికి మైండ్లు కావాలి. దెబ్బ పడిపోయిన మైండ్లు, అంతమైపోయిన మైండ్లు కూడా మైండ్లుగా బతుకుతాయి, మైండ్లే బతుకుతారు. మనుషులు బతకలేరిక, మనిషి లెక్క పనికిరాదిక. మనమంతా విశ్వవ్యూహాన్ని పట్టుకుని ఈ సూర్య చంద్రాది గ్రహస్థితులు కూడా మీరే నడుపుకోవాలి. నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుంది చూసారా, అది ఆషామాషి కాదు. విశ్వమూర్తులు వాళ్ళు, సజీవ మూర్తులు వాళ్ళు. జీతా జాగ్తా పురుషు అంటే ఏంటి, రాష్ట్ర పురుషు అంటే ఏంటి, జాతీయ గీతంలో అధినాయకుడు అని తెలుసుకోండి. అదే భారతదేశం గొప్పతనం అని తెలుసుకోండి, చెప్పండి అందరికీ. ఇక నేనని వదిలేసేయండి ఈ క్షణం, అప్పుడే సాధ్యపడుతుంది. అప్పుడు మీ పాండిత్యం ఏం చేయాలో అధినాయకుడి గురించి చెప్తూ అధినాయకుడు ప్రైజ్ రాశాను చూసారా, అలా రాసుకోండి. నా హడావుడితనం అన్నీ కూడా మీరే తగ్గించాలి. మీరే నా కాగితం మీద రాసి నేను ఏం చదివి వినిపించాలో, నా చేతి ఏం చదివి వినిపించుకుంటే మీ పాపాలు పోతాయో, ఎలా పుణ్యాత్ములుగా మారిపోతారో అలా రండి. అలా కాదు, మాకు ఇంకా మనిషి మమకారం తెలియలేదు, ఇంకా ఎవరికొద్దో ఉంటాం, ఎవరినో ఎదవలను చేస్తాం, ఎవరినో పెద్దవాళ్ళు చేస్తాం, ఎవరినో వెలిగేలా చేస్తాం, ఎవరినో అంతం చేస్తాం. ఈ నీచం వదలండి, ఈ పతనం వదలండి.
మైండ్లుగా బతకగలరు, బతికించగలరు. ఎలాగన్నా బతికే మైండ్ బతుకుతుంది. పైకి తేలిపోయి సర్వం మేమేం చెప్పుకున్నారే, చిన్న డప్పు డోలు కూడా ఆడాదిలో ఉంది కదా, వాళ్ళు బతుకుతారు, వాళ్ళ ప్రకారం బతకగలరు. అది బతుకంటే ఇంకా వేరే బతుకు లేదు. ఇక ఎలాగన్నా మైండ్ రూపంలోకి ఇచ్చేసాడు. మనుషులు నమ్మడిక, మనుషులుగా ఉండకండిక. మనిషి అంటేనే విషం, మనిషి అంటేనే ప్రమాదం. నేనని పనికిరాదు భూమి మీద. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.